కానీ నరేంద్ర మోడీ నిన్నేమంటున్నారు, మీరు పొరపాటున కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మొత్తం భారతదేశ సంపద, హిందూ సంపద, భారతదేశం కాదు హిందువుల సంపదని పంచేస్తారు కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్కి అని అంటారు. విషయానికి వస్తే ఏంటంటే కాంగ్రెస్ కూడా ముఖ్యంగా అది యూపీఏ టైంలో అనవసరంగా వాళ్ళు హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చాలా చేశారండి. ఇప్పుడు మన మన్మోహన్ సింగ్ కూడా 15 ఏళ్ల క్రితము ఆయన అన్నాడు ముస్లిమ్స్ హ్యావ్ ద ఫస్ట్ రైట్ ఓవర్ ది నేషనల్ రిసోర్సెస్ అని. అది చాలా తప్పు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఈ దేశ సంపద మీద సమానమైన హక్కు ఉంది, ఉండాలి. అంతే కదండి రాజ్యాంగం అంటే. నువ్వు మతపరంగా నీకు ముస్లింలకు ఎక్కువ హక్కు ఉంది, లేకపోతే హిందువులకు తక్కువ ఉంటుంది, లేకపోతే క్రిస్టియన్లకు ఎక్కువ ఉంటుంది, ఇది బీసీలకు ఎక్కువ ఉంటుంది, ఓసీలకు తక్కువ ఉంటుంది, ఇది అనేది తప్పు. అది రాజ్యాంగం ఉంది సార్, మొదటి ప్రాధాన్యత అనేది తప్పు. అది దట్స్ టోటల్లీ తప్పు. ప్రధానమంత్రి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు చెప్పిన మాట తప్పు. అది ఎప్పుడన్నారు? 15 ఏళ్ల క్రితం అండి. మరి 10 ఏళ్ల క్రితంలో మన్మోహన్ సింగ్ గారు ఏదైతే చెప్పారో దాన్ని మొత్తం వీళ్ళు ఆచరించారు. ఎవరు? ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం. చెప్పాను కదండి, 50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచే కేవలం మైనారిటీల సంక్షేమానికి ఇచ్చారు. మరి హిందువుల సంక్షేమానికి ఒక్క పైసా ఇవ్వలేదు మతపరంగా చూస్తే. అట్లాగే వీళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పేది ఏంటి, మేము 2014లో వచ్చినప్పుడు ముస్లింలు మన ప్రభుత్వ ఉద్యోగుల్లో 4% ఉంది, ఈ రోజు మా టైంలో 11.5% వచ్చిందని వాళ్ళు ట్వీట్ చేసింది ఉందండి. నా ట్వీట్ కాదు అది. ఏది బీజేపీ మైనారిటీ మోర్చా వాళ్ళ ట్వీట్. అంటే 10 సంవత్సరాల్లో మీరు ముస్లింల ఇది 8% పెంచారు ఏది ఉద్యోగాల్లో. అది కాంగ్రెస్ చేయలేదే. మరి చేసింది నువ్వు, తిట్టేదేమో కాంగ్రెస్ వాళ్ళని. కానీ విచిత్రమైనటువంటి పరిణామం అదే. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ బీజేపీలో పుట్టినవాడు ఎవ్వడు కూడా ఏనాడు కూడా వాళ్ళు చెప్పేది పూర్తి అబద్ధాలు లేకపోతే సగం అబద్ధాలు. సంస్కృతంలో పూర్ణ మిథ్య అర్థ మిథ్య అంటారు. నిజాలు ఏనాడు చెప్పరండి. మీరు ఉదాహరణ చెప్తాను, జవహర్లాల్ నెహ్రూ ముస్లిం అని ప్రచారం చేస్తారు, పెద్ద ఎత్తున చేశారు. అది అంటే జవహర్లాల్ ముస్లిం అంటే ఆయన ఏది హిందూ వ్యతిరేకే కాదన్ను, కానీ ముస్లిం అయితే కాదు కదా. కానీ అంత పచ్చి అబద్ధాలు. వాళ్ళు ఏనాడు నిజం చెప్పరండి. అదేంటి గాడ్సే మంచోడు అంటారు, గాంధీ అంటారు. ఆ విషయం వేరండి. ఇప్పుడు గాడ్సే మంచోడు అని వాళ్ళు అనరండి. గాడ్సే నేను ఎందుకు చంపాను, గాంధీ గారిని ఎందుకు చంపాను ఆయన పుస్తకం రాశారు. ఇది మే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్ అని. అదేంటంటే హిస్ డిఫెన్స్, నాట్ డిఫెన్స్, హిస్ ఎక్స్ప్లెనేషన్ టు ది కోర్ట్. కోర్టులో ఇస్తారు కదా మన వాంగ్మూలం, దాన్ని పుస్తకంగా పబ్లిష్ చేశారు, మే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్. అందులో he praises Gandhi, but then last he says, because you have done these things, I am doing this. అది అక్కడ ప్రైజ్ అని కాదు, వాడు ప్రైజ్ చేయడు, బీజేపీ వాళ్ళకి అంత చేసేది ఏం లేదులేండి వాళ్ళకంతా. ఇది ఇప్పుడు హత్య అనేది హత్యనండి. అది గాంధీ గారిని హత్య చేసినా ఇంకొకరిని హత్య చేసినా హత్యని అది ఖండించాల్సిందే. కానీ అక్కడ ఆనాటి పరిస్థితుల ప్రకారము నేను ఎందుకు చేశానని ఆయన చెప్పుకున్నారు. సో అది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని వాడుకొని బీజేపీ వాళ్ళు. ఇన్ఫాక్ట్ అసలు ఈనాడు ఆర్ఎస్ఎస్ బీజేపీ పెరగడానికి కారణం కాంగ్రెస్ అండి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అయ్యారంటే, మీరు కాంగ్రెస్ చూడండి, దట్ వాజ్ ఏ డిఫాల్ట్ హిందూ పార్టీ. అంటే నిజంగా వాళ్ళు హిందూ కాదు, కానీ అది ఒక మర్రి చెట్టు లాగా. అందులో అన్ని రకాల జీవరాశులు, పక్షులు, పాములు అన్నీ ఉంటాయి. ఆ మర్రి చెట్టు అందరికీ స్థావరమే. అందులో ఎవరు కూడా ఇది నాది కాదు అనే ఫీలింగ్ ఉండకపోయేది. ఇప్పుడు మీరు అందులో కమ్యూనిస్టులు ఉండేది, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు. సో అన్ని రకాల వాళ్ళు ఉండేది, అందరూ బాగానే ఉండేది. అయితే ఈ జనతా పార్టీ వచ్చింది కదండి మరి 77-78లో. ఆ తర్వాత జనతా పార్టీ పూర్తిగా పోయింది. ఆ జనతా పార్టీలో ఉన్న వాళ్ళంతా ఏంటంటే కులతత్వవాదులు, లెఫ్టిస్టులు, ఆ తర్వాత సిఐఏ ఏజెంట్లు, రకరకాల వాళ్ళు ఉండేది. అది విడిపోయిన తర్వాత వీళ్ళు మెల్లిమెల్లిగా అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
చేరి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని మార్చేసి దాన్ని పూర్తిగా హిందూ వ్యతిరేక పార్టీగా చేశారు. సో ఐడియాలజీ మారినందువల్ల దీనికి అడ్వాంటేజ్ అయింది. అది వాడు ఎంత మాట్లాడితే ఇప్పుడు ఉదాహరణకి నరేంద్ర మోదీ కమ్స్ ఫ్రమ్ ఏ వెరీ ఈజ్ అబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, రిచ్, బట్ హీ క్లెయిమ్స్ టు బి ఏ పోర్. అబ్సల్యూట్లీ బుల్షిట్. మీరు ఉదాహరణకి ఇది ఎందుకు ఎట్లా వచ్చింది, ఈ మణిశంకర్ అయినా ఒక మోటార్ మోతున్నాడు అంటే వాడికి అసలు ఆ నోటి మీద కంట్రోల్ ఉండదు. అప్పుడు 2013లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. అక్కడ ఎవరు అడిగారు నరేంద్ర మోదీ గురించి మీ అభిప్రాయం ఏంటంటే, ఏముంది ఇకనయ్యా అదే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఛాయ్ అమ్ముకోవచ్చు మా చాని పట్టుకొని ఈ మోదీ ఏంటంటే నేను ఛాయ్ అమ్ముకున్నాను. అంటే మొత్తం ఇప్పుడు మీరు నరేంద్ర మోదీ చిన్నప్పుడు ఫోటోలు చూడండి, ఇప్పుడు బో టై పెట్టుకుని ఉంటాడు, ఛాయ్ అమ్ముకున్నాడు ఎవడన్నా టై పెట్టుకుని ఉంటాడంటే బ్రహ్మాండమైన డ్రెస్సులు వేసుకుని ఉంటాడు. ఈ కమ్స్ ఫ్రమ్ ఏ రీజనబుల్లీ అంటే ఆ స్థాయిలో రీజనబుల్లీ రిచ్ ఫ్యామిలీ అండి, అంటే మిడిల్ క్లాస్. అది ఈ వాజ్ నాట్ ఏ పోర్, బట్ అబద్ధాలు చెప్పడంలో ఇది ఆయన సర్టిఫికేట్స్ కూడా చాలా ఇష్యూ అయింది కదా సార్. కాదు చదువుకున్నారు అసలు ఏం చదివారు వ్యక్తిగతంగా నాకేం లేదండి. అతనంటే చాలా మంది అంటారు ఆయన 7th క్లాస్ 10th క్లాస్ పాస్ అయ్యాడు ఉంది, అడిగినందుకు అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా. అది సరే ఆయన చదువుకున్నాడు లేదా పెద్ద దాని వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు ఆయన ఎంఏ అయితే ఉపయోగం ఏంటి, ఎంఏ కాకపోతే ఉపయోగం ఏంటి? సో ఇలాంటి పార్టీ తోటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు ఆల్మోస్ట్ అన్ని అంటకాగుతున్నాయి కదా. అది ఎందుకంటే ఇప్పుడు దానివల్ల చెప్పాను కదా, కాంగ్రెస్ వాళ్ళు ఎంత యాంటీ హిందూ అవుతున్నారో బీజేపీ అంత పెరుగుకుంటూ వచ్చిందండి. మీరు సింపుల్ గా మీరు కెమిస్ట్రీ కదా, మన మ్యాథమెటిక్స్ లో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీరు ప్లాట్ చేయండి బీజేపీ సీట్స్. ద మోర్ ద బీజేపీ కాంగ్రెస్ బికమింగ్ యాంటీ హిందూ, ద మోర్ ఇస్ ది గ్రోత్ ఆఫ్ ది బీజేపీ. అలా మీరు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎందుకు పూర్తి ఎక్కువ అధికారం బెల్లం ఉన్న చోట ఈగలు మూగుతాయండి. చెప్పాను కదా, వీళ్ళందరికీ ఎవరికి ఐడియాలజీ లేదు, ఒక ఆదర్శం అని లేదు, ఒక భావజాలం అంటూ లేదు. అది మంచో చెడో, అది భావజాలం అంటే ఏం లేదా. భావజాలం ఒకటే ఏంటంటే అధికారం ఏ విధంగా సంపాదించాలి, ఆ తర్వాత ఏ విధంగా దోచుకోవాలి, ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని ఏ విధంగా మనం దోచుకోవాలి. ఈ అధికారం ఎవడ అధికారం ఉంటే వాడి దగ్గర, ఇప్పుడు వ్యభిచారం ఉందనుకోండి ఎవరి దగ్గర పోద్ది, డబ్బు ఇచ్చేవాడి దగ్గర పోద్ది, అంతే. వీళ్ళు అంతే. సరే వ్యవస్థలు అనేవి ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి 4 పిల్లర్స్ సమాజానికి ఉంది. దాంట్లో మెయిన్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఉంటుంది. సరే లెజిస్లేషన్ వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు పోతారు వస్తాయి, బట్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేది పునాదులు కదిలిపోయినట్టు ఏమన్నా అనిపిస్తుంది. ఇప్పుడు మనం వ్యవస్థ అనేది దాన్ని గౌరవిస్తే వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ మన తల్లిదండ్రుల మీద మన గౌరవం ఉంటే వాళ్ళు కూడా గౌరవంగా ఉంటారు. మన పిల్లలు తల్లిదండ్రులను గౌరవించలేదు అనుకోండి, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు మన పిల్లల్ని గౌరవించలేదు అనుకోండి, తల్లిదండ్రులుగా మన పిల్లల్ని వాళ్ళని హేళన చేయటము, లేకపోతే వాళ్ళు చెప్పిన మాట వినకపోవటం, వాళ్ళ బాగోగులు చూసుకోకపోవటం, సో వాళ్ళకి గౌరవం ఉండదు. అట్లాగే వ్యవస్థ అనేది కూడా ఇది సింబయాటిక్ రిలేషన్షిప్. ఎగ్జిక్యూటివ్ ఉన్న వ్యవస్థ అంటే బ్యూరోక్రసీ. మీరు ఒరిస్సాలో ఒక సంఘటన జరిగిందండి ఇప్పుడు 1970s 80s. అక్కడ ఇది ఎవరు అక్కడ ఎంపీ ఒక అతను, ఒక జిల్లాలో ఉన్న ఎంపీ వచ్చి ముఖ్యమంత్రి దగ్గర ఈ ఫలానా ఎస్పీని మార్చాలి అన్నట్టు. ఆయన పవర్ఫుల్ ఎంపీ. ఆనాటి చీఫ్ మినిస్టర్ ఏమన్నాడంటే, సి ఎస్పీస్ ఆర్ నాట్ ట్రాన్స్ఫర్డ్ ది వే యూ వాంటెడ్. ఆ రోజు ముఖ్యమంత్రి అన్న మాట. అంటే ముఖ్యమంత్రి గౌరవం ఇచ్చాడు కాబట్టి ఆ నోటు వ్యవస్థ ఉంది. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రులు ఇస్తున్నారా? ముఖ్యమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మోడీ అనేది ఫీలింగ్ ఉంది కదా. వాళ్ళు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒకసారి దిగజారుడు మొదలు పెడితే ఇంకా దానికి అంత అనేది ఉండదండి. మనం గౌరవం ఇచ్చి మనం వ్యవస్థ మీద, పద్ధతుల మీద, నీతి నియమము, ఆలోచనలు, ఆచార వ్యవహారాలు, వీటి మీద పద్ధతి మనం ఉంటేనే గౌరవం ఉంటుంది, సంస్థలు బ్రతుకుతాయి. ఇప్పుడు మన స్కూల్ టీచర్ని అనుకోండి, గురువుకు మనం గౌరవం ఇస్తేనే కదండి ఆయన అందరు గౌరవం ఇచ్చేది. ఇప్పుడు మనం గౌరవం ఇవ్వకపోతే ఆయన ఏముంటుంది? ఇది కూడా అంతే. మొత్తం సమాజంలో మార్పు. ఎందుకంటే
ఏ సమాజం అయితే కేవలము అర్థాన్ని చూసు, అర్థం అంటే డబ్బు వీటికి అది బానిస అయిపోతారో ఆ సమాజం నిలబడదండి. అందుకోసమే మనకు చెప్పేంటే ధర్మార్థ కామ మోక్షాలు అన్నారు. ధర్మంతో మీరు అర్థాన్ని సంపాదించండి, ధర్మంతో పాటు మీరు కామాన్ని అంటే మీ కోరికలు తీర్చుకోండి. ఒక కామం అంటే అక్కడ ఓన్లీ సెక్షువల్ అని కాదు, అన్ని రకాల కోరికలు. ధర్మం లేకుండా చేసే అన్నిటికీ కూడా మీరు వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఇప్పుడు ధర్మం అంటే ఏంటి అంటే గుడ్ కండక్ట్, రైటియస్నెస్. అది ఎక్కడ ఉందండి? ఇప్పుడు ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, ప్రధానమంత్రుల నుంచి మొదలు పెడితే ప్రతివాడు కక్షలు తీర్చుకోవడమే. ఇప్పుడు ప్రతిపక్షం అంటే వాళ్ళు శత్రువులు కాదండి, ప్రత్యర్థులుగా చూడాలి. ప్రత్యర్థిని శత్రువుగా చూస్తే అది ఎక్కడ మీరు సమాజం ఏ విధంగా నిలబడుతుందండి? ప్రస్తుతం పరిస్థితి అట్లా అయిపోయింది.